గువాహటి టీ20లో టీమిండియా బౌలర్లు జోరుకు న్యూజిలాండ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. డూ ఆర్ డై మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బుమ్రా ఫామ్లోకి రావడంతో పాటు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రవి బిష్నోయ్ అద్భుత బౌలింగ్ చేయడంతో కివీస్ బ్యాటర్లు పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే 48 పరుగులతో రాణించాడు. దాంతో కివీస్ 20 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్నోయ్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. గువాహటి వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ అందుకు న్యాయం చేసింది. హర్షిత్ రాణా వరుసగా 5వ మ్యాచ్లోనూ డెవాన్ కాన్వేను పెవిలియన్కు పంపి తొలి ఓవర్లోనే భారత్కు శుభారంభం అందించాడు. 2వ ఓవర్లో హార్దిక్ మరో వికెట్ తీసి కివీస్పై ఒత్తిడి పెంచాడు. ఆరంభంలోనే వికెట్లు పడటంతో కివీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆఖర్లో శాంట్నర్ రాణించడంతో 20 ఓవర్లలో 153 పరుగులు చేయగలిగింది. డూ ఆర్ డై మ్యాచ్లో కివీస్ బ్యాటర్లు తేలిపోయారు. డెవాన్ కాన్వే, టిమ్ సైఫర్టీ, రచిన్ రవీంద్ర తక్కువ పరుగులకే అవుటవ్వడంతో పవర్ ప్లేలో పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. పవర్ ప్లేలో న్యూజిలాండ్ జట్టు కేవలం 36 పరుగులే చేసింది. డెవాన్ కాన్వే 1, రచిన్ రవీంద్ర 4, టిమ్ సైఫర్టీ 12 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టడంతో న్యూజిలాండ్ జట్టు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ ఇద్దరూ 4వ వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 23 బంతుల్లో 32 పరుగులు చేసిన చాప్మన్ను రవి బిష్నోయ్ పెవిలియన్కు పంపాడు. తొలి టీ20లో వీరోచితంగా ఆడిన గ్లెన్ ఫిలిప్స్ ఈ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ వరకు వెళ్లి 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్తో 48 పరుగులు చేసి అవుటయ్యాడు. డారెల్ మిచెల్ జోష్ మీద ఉన్నాడు అనుకునేంతలోపే హార్దిక్ పాండ్యా చాకచక్యంగా అవుట్ చేశాడు. 8 బంతులు ఆడిన మిచెల్ 1 ఫోర్, 1 సిక్సర్తో 14 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో ఆఖర్లో శాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో రాణించాడు. 17 బంతుల్లో 27 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, రవి బిష్నోయ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. కుల్దీప్ యాదవ్ 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా శివం దుబే 2 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చాడు. హర్షిత్ రాణా 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. రవి బిష్నోయ్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.